హాయ్, హలో, నమస్కారం. ముందుగా మీ అందరికీ మా ఛానల్‌కి స్వాగతం. బ్లూబెర్రీస్‌ని పిక్ చేయడానికి నేను మా ఫ్రెండ్స్ కలిసి బ్లేజ్ ఫ్యామిలీ ఫార్మ్‌కి వచ్చాను. వీకెండ్, అందులోనూ సమ్మర్. సో, ఇంకా అలా కాసేపు నేచర్‌లో టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బ్లూబెర్రీస్ పికింగ్ అండ్ పంప్కిన్ ప్యాచ్, అదేనండి మన అక్టోబర్‌లో హాలోవీన్ వస్తుంది కదా! ఆ పంప్కిన్ ప్యాచ్ కూడా ఫేమస్. ఎంట్రన్స్ అంతా చాలా చక్కగా అరేంజ్ చేశారు. చూడటానికి ఒక పిక్నిక్ స్పాట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ యూఎస్లో ఫ్రూట్ పికింగ్, వెజిటబుల్ పికింగ్ అని వెళ్తూ ఉంటాం. ఎందుకంటే అన్నిటినీ మన బ్యాక్ యార్డ్లో పండించలేం కదా. ఈ దారిని చూస్తే నాకైతే ఏదో ఒక చిన్న ఫారెస్ట్లో తిరుగుతున్నట్లే అనిపిస్తుంది. మనం ఎటు వెళ్ళాలి అనే దానికోసం ఇక్కడ చక్కగా అన్ని బోర్డ్స్ పెట్టారు. ఇటు వెళ్తే బీ హైవ్స్ వస్తాయి, ఇటు వెళ్తే బ్లూబెర్రీస్ ఫార్మ్స్ వస్తాయి అని. మొత్తానికి బ్లూబెర్రీస్ ప్లాంట్ దగ్గరికి వచ్చేసాం. సో, ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ప్లాంట్స్ ఏవి కూడా డైరెక్ట్గా భూమిలో నాటలేవు. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద మట్టి సంచుల్లో నాటేసి ఉన్నాయి. సో, అది వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది తర్వాత తీసేయటానికి. చూడటానికి ప్లాంట్స్ చిన్నగానే ఉన్న బ్లూబెర్రీస్ మాత్రం గుత్తులు గుత్తులుగా చెట్టు నిండా కనిపిస్తాయి మనకి. ఇక్కడ చూస్తే చాలా వరకు పచ్చియే కనిపిస్తున్నాయి. అక్కడక్కడక్కడ కొన్ని బ్లాక్ కలర్‌లో ఉంటాయి. సో, ఆ బ్లూబెర్రీస్ మనం చూసి ఏది రైప్ అయిందో కరెక్ట్‌గా దాన్నే పిక్ చేసుకోవాలి. మేము ఎర్లీ మార్నింగ్ టైమ్ స్లాట్‌ని బుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఆ టైంకి క్రౌడ్ చాలా తక్కువగా ఉంటుంది. ఎండ వచ్చేలోపు మనం ఫామ్ మొత్తం తిరిగి ఎంజాయ్ చేయొచ్చు. కోసిన బ్లూబెర్రీస్ వేసుకోవడానికి ఒక బకెట్ మాత్రం తెచ్చుకోవటం మర్చిపోవద్దు. మేము కూడా బ్లూబెర్రీస్ కాబట్టి బ్లూ కలర్ బకెట్స్ తెచ్చుకున్నాము అండ్ బ్లూ కలర్ షర్ట్స్ కూడా వేసుకున్నాము. ఇంకొక విషయం, ఇది పెద్దవాళ్ళ కన్నా కూడా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు ఏ పెస్టిసైడ్స్, కెమికల్స్ వాడరు బ్లూబెర్రీస్కి. అందుకని వాళ్ళు తినచ్చు కూడా. అలా ఒక 2 గంటలు తింటూ, కోసుకుంటూ కొంతవరకు అయితే నింపాము బకెట్లు. ఎటువంటి పురుగు మందులు వాడరు కాబట్టి కోసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కోసుకోండి. ఎందుకంటే చీమలు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు మేము పక్కనే ఉన్న బీ హైవ్స్‌ని చూడటానికి అలా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో, వీళ్ళు ఇక్కడ కొన్ని బీస్‌ని సెపరేట్ ఏరియాలో పెట్టి పెంచుతారు ఇట్లాగా. తెలియకుండానే ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. చాలాసేపు తిరిగినట్లున్నాం. ఇంకా అక్కడ పిక్నిక్ స్పాట్ లాగా ఉంది కదా, అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాం. లంచ్ తెచ్చుకొని ఉంటే చక్కగా ఇక్కడే కూర్చొని వనభోజనాలు చేసేవాళ్ళం. మీకు కావాలంటే వీళ్ళు చిన్న బ్లూబెర్రీ ప్లాంట్స్ కూడా అమ్ముతారు. అక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా రాశారు ఎలా పెంచాలి అని. ఇక్కడ అందరూ మస్ట్‌గా ట్రై చేయాల్సింది వాళ్ళ బ్లూబెర్రీ పాప్సికల్. చాలా బాగుంటుంది. కొంచెం ఎక్స్పెన్సివే, కానీ ఏం చేస్తాం, కిడ్స్ ఉన్నప్పుడు వాళ్ళైతే అడుగుతారు కదా. మొత్తానికి 1 కేజీ బ్లూబెర్రీస్ అయితే కలెక్ట్ చేసాము. సో, మనము రిటర్న్ వెళ్ళేటప్పుడు వాటికి వెయిట్ చూపించి మనం వాటికి పే చేయాలి. మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈరోజు. సో, మీరు కూడా మీ దగ్గరలో ఫ్రూట్ పికింగ్ ఉన్నా, వెజిటబుల్ పికింగ్ ఉన్నా వెళ్ళి ఎంజాయ్ చేయండి. ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.